మొన్న హరీష్ రావుకు సిట్ నోటీసులు పంపించింది. ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి సిట్ నోటీసులు వచ్చినాయి. ఇదే కారణంగా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో హోరెత్తినటువంటి జనం కేటీఆర్ అభిమానులు కావచ్చు, కేసీఆర్ అభిమానులు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తండోపతండాలుగా విచ్చేసి తమ అభిమానాన్ని, కేటీఆర్ పై ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకుంటున్న పరిస్థితి. అదేవిధంగా కేసీఆర్ పై ఉన్న మమకారం, బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నటువంటి సోషల్ మీడియా వారియర్ మనతో పాటు తిరుమల దాస్ నరేష్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏంటి ఇంతమంది కేటీఆర్ అభిమానులు కావచ్చు, మీరు కూడా మొన్న హరీష్ రావు మీద నోటీసులు ఇచ్చినటువంటి తర్వాత 7:30 గంటల పాటు విచారణ జరిగింది. ఈ తర్వాత ఈ రోజున కేటీఆర్ కూడా నోటీసులు వచ్చినాయి. ఏం లేదు, కేసీఆర్ గారి సైన్యాన్ని దెబ్బతీసి కుట్ర అది. మొన్న హరీష్ రావు గారు అయితేంది, ఈరోజు కేటీఆర్ అయితేంది, మెల్లమెల్ల క్రమక్రమంగా వేధించి అక్రమ కేసులు పెట్టి ఆరోపణలు చేసి 2 సంవత్సరాలుగా పలు నోటీసులు ఇచ్చాడు. ముందు కాళేశ్వరం అన్నాడు, తర్వాత ఈ ఫార్ములా రేజ్ అన్నాడు, మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ అన్నాడు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సుప్రీంకోర్టు కొట్టేసింది, హైకోర్టు కొట్టేసినాక కూడా వాంటెడ్లీ నాయకులను ఇబ్బంది చేద్దామని ఒక ఉద్దేశంతో ఈ తెరపైకి తీసుకొచ్చి ఇబ్బంది పెడుతుంది తప్ప ఇంకో ముచ్చట్లేదు, వేరేది ఏం లేదు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఆరోపణలు చేసినా నువ్వు ఒక్కడు నిరూపించలేవు. ఇక్కడ ఉంది కేసీఆర్ సహా సైన్యం. తెలంగాణ కోసం మేము ఆ రోజే అరెస్ట్లకి దేనికి భయపడలేదు. పదవులను గడ్డి పీకిలాగా తీసేసినాము. 10 సంవత్సరాల అధికారంతో ప్రతిపక్షంలో కూడా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నామని కుళ్ళుతోని, ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వైపు వెళ్తున్నాను కుళ్ళుతోని ఏదో చేద్దాం, ప్రజల వద్ద డ్యామేజ్ చేద్దామని కుళ్ళుతోని చేసిన కుట్రలు తప్ప మరొకటి కాదు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులు కానివ్వండి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశలో దావోస్ వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అక్కడ పారిశ్రామికవేత్తలతో మాట్లాడి అక్కడ ఒప్పందాలు కుదురుస్తున్నారు. అయితే భవిష్యత్తులో అంటే రానున్న రోజుల్లో 2047 విజన్ అనేది ఉద్యోగాలు నేపథ్యంలో కంపెనీలు వస్తాయని మీరేమైనా అనుకుంటున్నారా? పోయినసారి దావోస్ వెళ్ళిండు, 1,00,000 కోట్ల పెట్టుబడి అని శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇలాగా ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. 1,00,000 కోట్లు కాదు, 1,000 కోట్ల పెట్టుబడి కూడా ఎక్కడ కనిపించలే. మొన్న ఫ్యూచర్ సిటీ అనేది డేరా బాబా వేసినారు, ఆ డేరా బాబా కూడా లేదు. ఇప్పుడు వీళ్ళని ఎట్లా నమ్ముతారు? ఇన్వెస్టర్లు కూడా మన చూపిస్తే వేసేది. 10 సంవత్సరాల తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది కాదు. ఈ 2 సంవత్సరాలలో ఈ కాంగ్రెస్ ఏం చేసింది చూసి పెట్టుబడులు వస్తాయి. నువ్వు ఉన్న పెట్టుబడులనే పంపించేసినావు చెన్నైకి, బెంగళూరుకి. ఏ ముఖం పెట్టుకొని వస్తారు? ఇప్పుడు అంతా పైన అక్కడ పోయి దావాస్లో కూడా షో ఆఫ్ చేస్తుండు, తెలిసిన 4 కంపెనీతో షో ఆఫ్ చేస్తుండు. ఎవరు లేకపోతే పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి లోకేష్తో ముచ్చట్లు పెడుతుండు. సీఎంగా నీకు ప్రజాదరణ వృద్ధి చేసి అంత దూరం పోయి వాళ్ళతో ముచ్చట్లు పెట్టినకి పక్క రాష్ట్రంలో నేను కలవరా? నువ్వు ఫోన్ చేస్తే వాళ్ళు దూరం చేస్తే నువ్వు చూస్తావు. అంటే వాళ్ళు ఏమంటున్నారు అంటే ప్రత్యేకంగా నిరుద్యోగుల కోసం కావచ్చు అక్కడ ఒప్పందాలు చేసుకుంటారు వివిధ కంపెనీల వాళ్ళతోటి ఎంఓఈ రాసుకుంటుండే ఒప్పందం హామీ ఇచ్చారని చెప్పేసి కూడా పేపర్లో కథనాలు వస్తుంది. దీన్ని ఇలా చూడొచ్చు. ఆ పేపర్ కథనాలు పేపర్ వరకే ఉంటాయి, ఒక్క ఒప్పందం కూడా కాదు, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వడు. వేరేలకు ఎవరికి వద్దు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏమో నా ప్రైవేట్ ఉద్యోగాలు ఎంతమంది కార్యకర్తలు చెప్తారో నేను కూడా చూస్తాను. 5,000 కోట్ల మందికి ఉపాధి అవకాశాలు ఉన్నాయి ప్రైవేట్ రంగంలో. 5,000 కోట్ల మంది ఉద్యోగ అవకాశాలు. మన రాష్ట్ర జనాభానే 5 కోట్లు లేరు కదా. 5 కోట్ల జనాభా ఎడికెళ్ళి ఇస్తారు ఉద్యోగం? 5,000 మందికా ఇస్తే సంతోషమే, ఎవరికి ఏ పదవి ఇస్తే సంతోషమే. కానీ వాళ్ళకి సాధ్యం కాదు, వాళ్ళకు ఒక విజన్ లేదు. మాటల వరకు పేపర్ వరకు ఉంటుంది తప్ప చేస్తే మంచి సంతోషం, మేము స్వాగతిస్తాం, మా నాయకత్వం స్వాగతిస్తాం. కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్లో అది అసాధ్యమైన పని చేస్తే మేమే స్వాగతిస్తాం, మా నాయకులు స్వాగతిస్తారు. ఎవరైతే మేము రాజకీయాల్లో కొట్లాడు కాదు, ఒక 4 ఉపాధి వచ్చిందంటే ఎవరైనా సంతోషిస్తారు కదా. అంటే ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికలు వస్తున్నటువంటి క్రమంలో ఈ నోటీసులు వచ్చినాయి. ప్రజలందరూ ఏమనుకుంటారు? ఎలాంటి ఆలోచనలో పడతారు జనాలంతా? ఒకటే ఉద్దేశం, ఏం లేదు, మున్సిపల్ ఎలక్షన్ వెళ్తున్నాడు కాబట్టి నేపథ్యం ఏంటంటే నేను కేటీఆర్కి అరెస్ట్ అవ్వ నోటీసులు అని చెప్పి గొప్పలు చెప్పుకొని ప్రజలకు 2023లో ఏదైతే మైండ్ వాష్ చేసి ఆ అక్రమాలు అని చెప్పి వచ్చిండో మళ్ళీ అదే మైండ్ గేమ్ ఆడే ప్రయత్నం చేస్తూ. కానీ ప్రజలు అన్నిసార్లు నీ మాట వినరు. మార్పు వచ్చింది. నీ మార్పు ఏందో ఏ మార్పు ఏందో మొత్తం అంతా స్పష్టంగా కనిపిస్తుంది. నీకు మున్సిపల్ ఎలక్షన్లో దిమ్మ తిరిగి బొమ్మ కనిపించకపోతే అడుగు. సర్పంచ్ ఎన్నికల్లో ఎక్కువ శాతం మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులే గెలిచారు. అంటే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అభిమానులు వాళ్ళు నిలబడ్డారు, వాళ్ళే గెలిచారు, అన్ని సీట్లు కైవసం చేసుకున్నామని చెప్పేసి వాళ్ళు అంటారు. అదేవిధంగా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా విజయకేతనం ఎగరవేస్తాం, విజయ ఢంకా మోగిస్తామని చెప్పి వాళ్ళు ధీమాను వ్యక్తం చేస్తారు. బ్రదర్, అధికార పార్టీలు ఉన్నప్పుడు ఏకగ్రీవాలు సహజం, ఏకగ్రీవాలు అధికంగా అయినాయి. ఇంకోటి అధికార బలం, పోలీసుగా అండదండలు అవి కొన్ని భయం చేసినారు. వాళ్ళకు మాకు పెద్ద తేడా ఏం లేదు. మాకు 5,000 దాకా వచ్చినాయి, వాళ్ళకి 7,000 వచ్చినాయి. ఆ 7,000లో ఎక్కువ ఏకగ్రీవాలు ఉన్నాయి. అది పార్టీ గుర్తు మీద లేనిది. ఇప్పుడు రాబోయేది ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎలక్షన్ పార్టీ గుర్తు మీద, అప్పుడు చూపిస్తాం మా బీఆర్ఎస్ పార్టీ సత్యందో చూపిస్తాం.